ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం కొన్ని పాయింట్స్ ఒకటి చదువుకుంటాము ఇందులో. ది బాడీ ఫినామినల్ అపియరెన్స్ గురించి చదువుకుంటున్నామమ్మా. ఇందులో ఆఖరి పాయింట్లో ఉన్నాము, అది చదువుకుందాం. The inertia of the average man or woman, which rebels against the effort needed to master the technical side of healing. It is so much easier to fall back on divinity and let God do it. It is so much easier to recognize love and the outpouring of love than to master the process whereby it can be made effective, or the nature of that which must be affected. సో మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఈ సింథసిస్ అన్నటువంటి పాయింట్ ఒకటి మనకి చాలా స్ట్రెస్ చేశారన్న. సింథటిక్ ఎలిమెంట్ ఈజ్ యాసెట్ ల్యాకింగ్ అన్నారు. The inability of even the most advanced human being to grasp themes and subjects as a whole, the synthetic element is asset lacking. మనలో ఈ సబ్జెక్ట్ అంటే మన దేహము వీటిలో ఉన్నటువంటివి చెప్పారు మనకి. ఫస్ట్ రేంజ్, సెకండ్ రేంజ్ ఇవన్నీ మన దేహంలో ఎలా ఉన్నాయి, కళ్ళు, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, క్యారోటిడ్ బాడీ, ఇవన్నీ మనం చదువుకున్నాం. సో వీటిని మనం సింథసైజ్ చేసుకోవాలి. మనం అంటే ఫస్ట్ రేకి సంబంధించినవన్నీ కూడా ఒక సెకండ్ రే, థర్డ్ రే, ఇలా వీటిని సింథసైజ్ చేసుకోవడం అటువంటి చేయాలి మనం. అది ఇంత తెలుసుకున్న దాంట్లో మనం కొంత మానవ జాతి లోపిస్తుంది అని చెప్తున్నారు. At present, the reaching and process involved must be mastered step by step, detail by detail, precept by precept, application by application. But the future holds the promise clear and the ability of the human eye to function synthetically to grasp a landscape. ఫర్ ఇన్స్టెన్స్, అది ఒక ల్యాండ్స్కేప్ అంటే మొత్తం అంతా కూడా సమ్మిశ్రముగా మనం దర్శించగలగడం అటువంటి చేయాలి. సబ్జెక్ట్ మనం రామాయణం కానివ్వండి, భారతం, ఇవన్నీ మనం చదువుకుంటాం, హిస్టారిక్ సైన్సెస్ చదువుకుంటాం, అక్కల్ సైన్సెస్ చదువుకుంటాం, రాసో క్రిస్టియన్ చదువుకుంటాం, ఇంకా ఏవో థియాసఫీకి సంబంధించిన బుక్స్ ఇవన్నీ చదువుకుంటాం. ఇవన్నీ బాగుంది, కానీ ఒక సింథసిస్ అనేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు సింథసిస్లోనే వీటి యొక్క పరమావధి అనేటువంటిది ఉంది. సింథసిస్ లేకుండా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ గాను, ఏ పార్టీకి ఆ పార్టీగా ఉండిపోతే మనం ఎక్కడో ల్యాండ్ అయిపోతాం. అంటే సరిగ్గా మనం అవగాహన చేసుకునే వాళ్ళం అవ్వలేం. అది బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. సింథసిస్ అంటారు కాదు. సో మనం దీనికి ఏం చేయాలంటే, మస్ట్ బి మాస్టర్ స్టెప్ బై స్టెప్, డీటెయిల్డ్ బై డీటెయిల్. ఒక్కొక్కటి మాస్టరీ అవ్వాలి. చక్కగా దాని ఎందు ఒక చక్కటి మాస్టరీ అటువంటి చేసుకోండి. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటారండి. అక్కల్ట్ సైన్సెస్ గురించి చక్కటి అవగాహన చేసుకోండి. దీన్ని మిగిలిన సైన్సెస్ తోటి ఎలా కోరిలేట్ చేసుకోవాలో చక్కగా అవగాహన చేసుకోండి. ఒక్కొక్కటి అలా స్టెప్ బై స్టెప్గా చక్కగా అవగాహన చేసుకుంటూ రండి అంటున్నారని. బట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ద ప్రామిస్ అన్నారు. హ్యూమన్ ఐ క్యాన్ టు ఫంక్షన్ సింథటికలీ టు గ్రాస్ప్ ఎ ల్యాండ్స్కేప్, ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ ఇట్స్ బ్రాడ్ అండ్ salient outlines, and to do this simultaneously and in a flash of vision
is the guarantee of the future technique of the race. One look by the illumined mind, one great radiation of love. ఒకటే ఉంటుంది దృష్టి. వన్ లుక్ బై ద ఇల్యూమైన్డ్ మైండ్. అంటే పతంజలి యోగ సూత్రాలు చదివినా ఒకే ఒక్క దృష్టిగా వాడు చదువుకుంటాడు. భాగవతం చదువుకున్నా అదే దృష్టిలో నిలుస్తాడు. అక్కల్ సైన్సెస్ చదువుకున్నా వాటికి సంబంధించినటువంటి సైన్సెసే ఇక్కడ వెతుక్కుంటాడు, కానీ దేనికి దానికి సపరేట్గా వీడు చదువుకోవడం. అది బాగా తెలుసుకోవాలి. వన్ లుక్ బై ద ఇల్యూమైన్డ్ మైండ్ అన్నారు. వన్ గ్రేట్ రేడియేషన్ ఆఫ్ లవ్ అండ్ ద హీలర్ ఆర్ ద హీలింగ్ గ్రూప్ will know whether to heal, to aid the effort of the patient. Will know whether to heal. వాడికి చక్కగా ఆ హీలింగ్ చేద్దాం అనుకున్న వాడికి, లేదా గ్రూప్ ఆఫ్ హీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడికి హీలింగ్ చేయాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటిది ఒక్కసారి ఇలా చూడగానే వాడికి తెలిసిపోతుంది. ఏ మచ్ స్లోయర్ ప్రాసెస్ ఆర్ టు రిఫ్రైన్ ఫ్రమ్ హీలింగ్. వీడికి హీలింగ్ చేయడం లేదా ఊరుకోవడం ఏంటి సంగతి అంటే చక్కగా చూడగానే, మనిషిని చూడగానే వీడికి అవగాహనలోకి వచ్చేస్తున్నమాట. ఈ కేసు తగ్గించేదా తగ్గించలేదా అలా. ద ఎనర్జీ ఆఫ్ ద యావరేజ్ మ్యాన్ ఆర్ ఉమెన్ విచ్ రెబెల్స్ అగైన్స్ ద ఎఫర్ట్ నీడెడ్ టు మాస్టర్ ద టెక్నికల్ సైడ్ ఆఫ్ హీలింగ్. సో మానవుడు వీడు చక్కగా ఈ విషయం నందు చక్కటి అవగాహన అంటున్నది ఏర్పాటు చేసుకుని చక్కగా ఈ విషయంపై వాడు సాధన అంటుండి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే సింథటిక్గా వీడు వెళ్ళడం, చక్కగా దర్శింపడవలసినటువంటి విషయం చక్కగా దర్శించుకుంటూ ముందుకు వెళుతుండడం అన్నటువంటిది కార్యక్రమంగా కలిగి ఉండాలి. ఇట్ ఈస్ సో మచ్ ఈజియర్ టు ఫాల్ బ్యాక్ ఆన్ డివినిటీ. ఏ డివినిటీ ఇన్ రియాలిటీ లేటెంట్ బట్ నాట్ ఎక్స్ప్రెస్డ్. సో వీటన్నిటికీ మూలముగా ఉన్నటువంటి తత్వమునందు చూడగలగడం చాలా సులభం. ఎప్పుడైతే ఈ అవుట్లుక్ మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మనం చూడడం అంటున్నది ఈజీ. లేకపోతే చూడటం దైవం కనబడదు, పూజ మాత్రం ఉంటుంది. అలా ఉంటుంది అన్నారు. ఇట్ ఈస్ సో మచ్ ఈజియర్ అన్నారు. అండ్ లెట్ గాడ్ డూ ఇట్ అంటాడు. సో లెట్ గాడ్ డూ ఇట్ అన్నారు అంటే ఏంటి? సో సృష్టిలో అవ్యక్తముగా ఉన్నటువంటిది వ్యక్తంలోకి వస్తుంది, దాన్ని వీడు దర్శించుతూ ఉంటాడు. అప్పుడు వీడు ఏమంటాడంటే లెట్ గాడ్ డూ ఇట్ అంటాడు. అవ్యక్తంగా ఉంటుంటే వీడు కనబడలేదు అనుకోండి, ఏంటో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయండి, ఏంటోనండి, ఎప్పుడేమవుతుందో భయంగా ఉందండి, కంగారుగా ఉందండి, ఏంటోనండి, ధైర్యం చిక్కట్లేదండి, ఇలాంటి మాటలు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే అవ్యక్తంగా ఉంటుంటే చూడటం వీడు అలవాటుగా వీడు చేసుకున్నాడు, సింథటిక్ అనాలిసిస్ అంటుండేది ఏదైతే చెప్తూ వచ్చారో అది చేసుకున్నాడు వీడు చక్కగా సాధనగా. అప్పుడు వీడు అనేటువంటి పదం ఏంటంటే లెట్ గాడ్ డూ ఇట్. అంటే ఎవరి ద్వారా అయినా సరే చేసేటువంటి వాడు వాడే. ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి దానిలో నుంచి ఒకే ఒక్కడు వాడి నుంచి అంతా కూడా వ్యక్తం అవుతుంది. ఆయన ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు అంటే చూద్దాం అంటుండేదిగా ఉంటాడు. ఒక కంప్యూటర్ గేమ్ ఆడటం వీడు బాగా నేర్చుకున్నాడు అనుకోండి, వీడు గేమ్ని చాలా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే బాగా మాస్టర్ వచ్చాడు అనుకోండి ఆట ఆడటంలో. కంప్యూటర్ని కూడా వీడు ఓడించేస్తూ ఆడేస్తున్నాడు. అంటే ఏంటంటే వీడు గేమ్ని ఎంజాయ్ చేయడం వేరు, గేమ్లో గెలుద్దాం అనేటువంటి దృష్టిగా ఆడటం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఆడడం అంటున్నది లెట్ గాడ్ డూ ఇట్గా ఉంటాడు. ఆయన అటు నుంచి బాల్ ఏం వేస్తారో చూద్దాం, అట్లా మనం ఆడదాం. బాల్ లేకుండానే మనం ఎందుకు కంగారు పడాడు, బాగా మంచి బౌలర్ అండి, చాలా స్పిన్నర్ అండి, చాలా ఆయన ఇదంటండి అదేంటండి అనుకుంటే మనం కంగారు పడిపోతాం. వాడు ఏనేంటి బాల్ మనం ఆడదాం, మనం ప్రాక్టీస్ లేకుండా లేం కదా మనం. అలా వీడు నిలుస్తాడు. అంటే ఒకే ఒక తత్వాన్ని ఎన్ని రూపాల్లో ఉన్నటువంటి వాడిని వాడు దర్శించుతూ వాడితో సంభాషణలు చేస్తూ ఉన్నటువంటి వాడి మాట ఇలా ఉంటుంది, లెట్ గాడ్ డూ ఇట్ అన్నారు. ఇట్ ఈస్ సో మచ్ ఈజియర్ టు రికగ్నైజ్ లవ్ అండ్ అవుట్పోరింగ్ ఆఫ్ లవ్ దాన్ టు మాస్టర్ ది ప్రాసెస్. ఈజియర్ టు రికగ్నైజ్ లవ్ and the outpouring of love than to master the process whereby it can be made effective. ఇది ఎక్కడి నుంచి ఎఫెక్టివ్గా ఉంటుంది, దాని ది అవుట్పోరింగ్ ఆఫ్ లవ్ అన్నారు. సృష్టిలో ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎలా వ్యక్తం అవుతుంది అలా చూస్తుండండి, దర్శించండి. మీ మీద ఎంతో ప్రేమ వర్షింపబడుతుంది ప్రపంచంలో. మీ చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం ద్వారా మీ మీద ఎంతో ప్రేమ వర్షింపబడుతోంది. అలాగే చోటులో ఆ ప్రేమ అనేటువంటిది వర్షింపబడుతోంది, దాన్ని చూడడం అన్నటువంటిది అభ్యాసం చేసుకోండి.
అభ్యాసం చేస్తుంటే నెక్స్ట్ ఏంటంటే మనకు చెప్తున్నటువంటి పాయింట్, ఇట్ ఈస్ ఈజియర్ టు రికగ్నైజ్ లవ్ అండ్ ద అవుట్పౌరింగ్ ఆఫ్ లవ్ దాన్ టు మాస్టర్ ది ప్రాసెస్ వేర్ ఇట్ కెన్ బి మేడ్ ఇఫెక్టివ్ ఆర్ ది నేచర్ ఆఫ్ దట్ విచ్ మస్ట్ బి ఎఫెక్టెడ్. దానికి చక్కగా వీడు స్పందించగలడం అంటే చెయ్యాలి. మనం అనుకున్నది జరిగితే మనం చాలా నవ్వుతూ మాట్లాడతాం, మనం అనుకున్నది జరగకపోతే మనం చాలా దిగులైపోతాం లేదా చాలా కోపం అయిపోతాం. అలా విచ్ మస్ట్ బి ఎఫెక్టెడ్ అంటే ఏంటి, ఎంతో ప్రేమగా అటు నుంచి భాషణ వస్తుంది, నువ్వు కూడా అంతే ప్రేమగా భాషణ అంటున్నది అలవాటు చేసుకో అని అర్థం. మనం కూడా అంతే ఎఫెక్టివ్గా భాషించడం, వ్యవహరించడం, వర్తించడం ఏమి చేయగలగాలి మనకి. These are points requiring careful attention and consideration. They merit reflection. సో ఇవన్నీ చక్కగా అవగాహన చేసుకోండి. దే మెరిట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, అవన్నీ కూడా అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోండి. తెలుసుకుంటే సరిపోదు, దాన్ని యూ మేక్ ఇట్ అంటే ఎఫెక్టివ్ చూపించండి, అంటే రిఫ్లెక్షన్ అంటే చూపించండి అన్నట్టు. అంటే అది ఆచరణగా తెలుసుకోండి ఎప్పుడు కూడా. ద సింథటిక్ పవర్ ఆఫ్ ద మైండ్ aided by true love will someday be the instrument of all to heal us. సింథటిక్ పవర్ ఆఫ్ మైండ్ ఉండాలంటే తర్వాత లవ్ ఆస్పెక్ట్ అంటుండేది ఉండాలి. సింథటిక్ పవర్ ఆఫ్ మైండ్ అంటే అన్నిట్లో ఉన్నటువంటి సారాంశం వీడి యొక్క మనోమయ కోసంలో చక్కగా దర్శించగలగడం అంటుండే జరగాలి. అది ప్రేమ చేత రూపొందింపబడాలి. జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా దేనితోటి, జ్ఞానం ఈ జ్ఞానం అంటున్నది ప్రేమ ద్వారా వ్యక్తం అంటున్నది అవ్వాలి, ప్రేమగా వ్యక్తం అవ్వాలి. అంటే జ్ఞానం అనేటువంటిది ఇది ఆజ్ఞాచక్రం, ప్రేమ అనేటువంటిది హృదయం, వ్యక్తం అనేది విశుద్ధి. ఈ మూడు ట్రయాంగిల్ చక్కగా ఇది అయితేనే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం యొక్క పరమావధి. ప్రేమ అనేటువంటిది లేదనుకోండి వాడికి, అప్పుడు నాకింత సంగీతం వచ్చు, లేదా నాకింత సంస్కృతం వచ్చు, నాకింత వేదం వచ్చు, నీకేం వచ్చురా అని అంటాడు వేరే వాడిని చూస్తే. అలాంటి భాషను వస్తుంది. ఎప్పటికి నేర్చుకుంటారా, ఎప్పటికి చదువుకుంటారా, ఏమనుకున్నారు నా అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే ఎట్లారా నువ్వు, ఇలాంటి మాటలని వస్తాడు. కనుక అది ఈ మూడు ట్రయాంగిల్ అవ్వాలి మనలో. In the meantime, for the sake of the future and in order to aid the formulation of the coming healing art based on the understanding of energy, its influence, circulation, this treatise will deal somewhat with the academic side. కొంత ఇది అవగాహన చేసుకోవడానికి మనం కొంచెం అకాడమిక్గా మీకు చక్కటి ఇది చేస్తాను. ఊరికినే మనం అకాడమిక్గా కూడా మనం లింకప్ అయితే కనుక మనం అంటే అకాడమిక్గా అంటే మనం రెగ్యులర్గా మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్ దీంతో కూడా మనకి ఒక లింకప్ అంటుండేది చెప్తారు. ఆఫ్టర్ ఆల్ ది ఫ్యాక్ట్స్ గివెన్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆర్ ట్రూలీ ప్రెసెంట్ యాజ్ ఆర్ దోస్ ఎమోషన్స్ విచ్ ది యావరేజ్ హీలర్ కాల్స్ లవ్. దీస్ ఆర్ ట్రూ ఫ్యాక్ట్స్. యావరేజ్ హీలర్ కాల్స్ లవ్ అన్నాడు దాన్ని. కానీ నిజానికి ఏమిటివన్నీ కూడా చోట్లో వర్తింపబడినటువంటి సత్యములు. సర్వం సత్యే ప్రతిష్ఠితం అన్నాడు ఆయన. అంటే ఈ చోట్లో సత్యముగా ఉన్నటువంటి దాన్ని దర్శించండి అని అంటున్నారు. ఇవన్నీ రెండు చోట్లో ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రిన్సిపల్స్గా ఉన్నాయి, వాటిని చక్కగా అవగాహన చేసుకోండి అంటున్నారు దాన్ని. విచ్ ద యావరేజ్ హీలర్ కాల్స్ లవ్. మామూలు వాడు దాన్ని ప్రేమగా అంటాడు. కొంత అవగాహన చేసుకున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సత్యముగా తెలుసుకుంటాడు. అంటే సత్యము యొక్క వ్యక్త స్వరూపం ప్రేమ, ప్రేమ యొక్క అసలు స్వరూపం సత్యం. దాని అంటే అమ్మవారు అయ్యవారు అంటాం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఏంటి, ప్రేమ. సృష్టిలో అమ్మవారు అయ్యవారు స్వరూపముగా సమస్తం ఏర్పడుతోంది, అది సత్యం. సో సత్యము ప్రేమగా చూస్తున్నాము, కానీ ప్రేమ అన్నటువంటిది వ్యక్తం అవుతున్నది ఏంటి అంటే అది సత్యం, ఇట్ ఈస్ ట్రూత్. అది ట్రూలీ ప్రజెంట్ అన్నది ఫ్యాక్ట్స్ అన్నది. దీంతో ఈ టాపిక్ అయి మనం మళ్ళా మన యొక్క షట్చక్రాల గురించి మనం చదువుకున్నాం. ది 7 major centers continued అన్నారు ఆయన. Let us now continue with our consideration of the centers. We have dealt with the 4 above the diaphragm, the 3 centers that through which the spiritual triad must eventually work, and the synthetic center, the Ajna center, which finally expresses the integrated personality
అండ్ బికమ్స్ ద డైరెక్ట్ ఏజెంట్ ఆఫ్ ది సోల్. ఇవన్నీ కూడా సహస్రారం, అనాథం, విశుద్ధి, ఈ మూడు ఒక ట్రయాంగిల్ అన్నారు. ఈ మూడు ఆజ్ఞా సెంటర్ ద్వారా అది వ్యక్తంలోకి రావాలి. అంటే మూడో కన్ను ద్వారా అదంతా కూడా వ్యక్తంలోకి వస్తుంది అంతా కూడా. సో త్రూ ఆజ్ఞా సెంటర్ ఇట్ షుడ్ బి spiritual triad must eventually work at the synthetic center, the Ajna center, which finally expresses the integrated personality. ఈ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా ఏదైతే ఉందో వీటిలో అంటే ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ దాని అంతా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా ఉంటుంది, అంతా కూడా ఆజ్ఞా సెంటర్ ద్వారా వ్యక్తం అవుతుంటుంది. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అండ్ బికమ్స్ ద డైరెక్ట్ ఏజెంట్ ఆఫ్ ద సోల్. ఇది చక్కగా పర్సనాలిటీ అంటున్నది ఏజెంట్ ఆఫ్ ద సోల్కి చక్కగా లింక్ అయిపోతుంది. అంటే వీడిలో తెలిసినటువంటి జ్ఞానం అంటాం కదా మనం జనరల్గా ఏమంటాం, అరే కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాడిగా వీడు వ్యవహరించారు అంటే ఏంటి, వీడిలో ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ న్యూట్రలైజ్ అవుతాయి. జ్ఞానంలో ఎక్కడెప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ వీడికి ఎక్కడ న్యూట్రలైజ్ అవుతాయంటే కనుక జ్ఞానం చేత అవన్నీ కూడా తెలియపడుతుంటాయి. కనుక ఆ జ్ఞానం అంటున్నది ఆజ్ఞా చక్రమునకు చిహ్నం. కనుక ఎవరికైనా సరే ఒంట్లో బాగోలేదనుకోండి, ఎవరికైనా సరే వాళ్ళు అంటే చాలా వరకు మనం అజ్ఞానంగా ఎక్కువ ఉంటాం. యాక్ట్ అంటే అది అంటే అజ్ఞానంగా అంటే ఏంటి, జ్ఞానంపై వేసినటువంటి పొర అంటే ఏంటి, ఉన్నటువంటి సత్యముపై వేసినటువంటి పొర అంటే ఏంటి, సృష్టిలో అవ్యక్తంగా ఉంటుంది దాని మీద వేసినటువంటి పొర అంటే దాన్ని అజ్ఞానము అన్నారు. ఈ పొర అంటున్నది మనకు బద్దలవ్వాలంటే ఇక్కడ మనం ఆజ్ఞా చక్రం ఎప్పుడు కూడా అక్కడ ఇక్కడ స్పర్శ అంటున్నది కలుగుతుండాలి ఇప్పుడు కూడా. అందుగురించి పెద్దలు మహానుభావులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ చేత టచ్ చేయించుకోండి. చక్కగా మీరు ఏదో బొట్టు ఏదైనా పెట్టమని అడగండి వాళ్ళని, లేదా ఏదైనా చక్కగా మహానుభావులు అందరూ కూడా ఇక్కడ చక్కగా విభూతి పెడతారు ఇట్లా, లేదా బొట్టు పెడతారు ఇట్లా, ఇక్కడ పెడతారన్నమాట. దీంతో పెడతారు, బొటాన్ వేలుతో పెడతారు. దిస్ ఇండికేట్స్ ద విల్ ఆస్పెక్ట్. బొటన్ వేల్లో 2 పార్ట్స్ ఉంటాయి మనకి, ప్రామిస్లో చెప్తాం. దీన్ని అంటారంటే అప్పర్ పార్ట్ని విల్ అంటాం, కింద పార్ట్ని అండర్స్టాండింగ్ అంటాం. సో దీన్ని సంకల్పంతో చెప్తాం మన ఇది సంకల్పము. ఈ సంకల్పం వచ్చి ఎదుటివాడి యొక్క ఆజ్ఞా చక్రాన్ని తాకాలి. అప్పుడు వాడిది ఏమవుతుంది, వాడిలో సంకల్ప శక్తి మేలుకొల్పింపబడుతుంది. జ్ఞానం వైపు వాడి కన్ను విచ్చుకోవడం అంటుండే జరుగుతుంది. అదనమాట. అందుకని దీనిలో చాలా సైన్స్ ఉంది, బొట్టు అంటుండే దాంట్లో. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అండ్ బికమ్స్ ద డైరెక్ట్ ఏజెంట్ ఆఫ్ ద సోల్. ఈ ఆజ్ఞా చక్రం ఏజెంట్ ఆఫ్ ది సోల్గా ఇది తయారవుతుంది. We now have 3 more centers to consider, all of them to be found below the diaphragm. దీని తర్వాత ఇంకొక 3 సెంటర్స్ ఉన్నాయండి. ఈ 3 సెంటర్స్ గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఇవి బిలో ది డయాఫ్రమ్ ఉన్నాయి. అబౌవ్ ది డయాఫ్రమ్లో స్పిరిచువల్ ట్రయాడ్ ఒకటి, ఇదొకటి ఆజ్ఞా చక్రం ఒకటి, అది ఏజెంట్ ఆఫ్ ది సోల్గా చెప్పారు దాన్ని. ఈ 4 సెంటర్స్ గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు మిగిలిన 3 సెంటర్స్ గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అంటున్నారు. The solar plexus center, the sacral center, and the center at the base of the spine. Manipurakam, Swadhisthana, Mooladharam. The most important for all aspirants at this time is the solar plexus center. The most active, generally speaking, in humanity as a whole, is still the sacral center. ఎక్కువ ముఖ్యమైనటువంటిది సోలార్ ప్లెక్సస్ సెంటర్, కానీ ఎక్కువ మందిలో యాక్టివ్గా ఉంటున్నది సాక్రల్ సెంటర్. స్వాధిష్టానం ఎక్కువ యాక్టివ్గా ఉంది, సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువ ఇంపార్టెంట్ సెంటర్ మనకి. In humanity as a whole is still the sacral center, the most crescent center in the body. From the angle of the spiritual man is the base center. The most crescent center in the body is the basic center. సో మనలో బేస్ సెంటర్ ఏదైతే ఉందో మూలాధారం, అది దాన్ని చాలా అంటే దాని యొక్క కార్యక్రమం ఎక్కువగా లేకుండా ఉండేటువంటి వాడు ఆధ్యాత్మికత సాధకుడు. బేస్ సెంటర్ని చాలా తక్కువగా కలిగి ఉంటాడు. అంటే మితంగా ఆహారం తీసుకోవడం, చాలా మితమైనటువంటి వస్తువులతోటి లైఫ్ అన్నటువంటిది వెళ్ళిపోయేట్టుగా చూసుకోండి. చాలా మినిమం వాడి యొక్క రిక్వైర్డ్ థింగ్స్ చాలా మినిమంగా ఉంటాయి చూసుకోండి. సాధన అంటున్నది కలిగి ఉన్నటువంటి వాడికి
వాడి రిక్వైర్డ్ థింగ్స్ ఏం లేదు, ఒక బ్యాగ్ వేసుకుంటే లైఫ్ అయిపోతుంది అంతే. వాడి జీవితం గడుపుకోవడానికి, మనం జీవితం గడుపుకోవాలంటే కనీసం ఇప్పుడు 3 BHK కూడా సరిపోవట్లేదు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి. ఇంకా పెద్దది విల్లాలు అలా వెళ్ళిపోతున్నాం. అదంతా కంఫర్ట్ సంబంధించి వాడుకోండి, తప్పేం లేదు. బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీ షుడ్ ఏబుల్ టు లివ్ విత్ మినిమం థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అది బాగా సాధకం పెట్టుకోండి. మినిమం థింగ్స్ ఇన్ అవర్ లైఫ్గా లైఫ్ లీడ్ చేయగలగడం అంటున్నది ఏర్పాటు చేసుకోండి. మిగిలిన అన్ని చక్కగా అనుభవించుకోండి, ఏం తప్పలేదు, చక్కగా అనుభవించండి, అన్నీ పెట్టుకోండి లైఫ్లో. బట్ మన లైఫ్ లీడ్ చేయడానికి మినిమం థింగ్స్ చాలు అంటున్నది మైండ్లో పెట్టుకోండి, చాలు. ఇందులో ఫస్ట్ సెంటర్ ఇస్ ద 5th సెంటర్ మనం చదువుకుంటున్నాం, ది సోలార్ ప్లెక్సస్ సెంటర్. దిస్ ఈస్ లొకేటెడ్ వెల్ బిలో ది షోల్డర్ బ్లేడ్స్ ఇన్ ద స్పైన్ అండ్ ఈస్ ఎక్సీడింగ్లీ యాక్టివ్. In Atlantean days, it was brought to a high stage of development. Just as the Aryan race, the throat center is being rapidly awakened. So, Atlantean టైంలో ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటున్నది ఎక్కువ యాక్టివ్గా వర్తింపబడడం అంటున్నది జరుగుతుండేది. ఇది చాలా విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ యాక్టివ్ సెంటర్. ఇది చాలా మనలో చాలా ఎక్కువగా మనలో పనిచేస్తున్నటువంటి సెంటర్ ఇది, సోలార్ ప్లెక్సస్ సెంటర్. చాలా ముఖ్యమైనటువంటిది సెంటర్. జస్ట్ యాజ్ ఇన్ ఆర్యన్ డేస్ ద థ్రోట్ సెంటర్ ఇస్ బీయింగ్ ర్యాపిడ్లీ అవేకెండ్. ఆర్యుల్లో థ్రోట్ సెంటర్ ఎక్కువ అవేకన్ అవుతుంది. అందు గురించి ఎక్కువగా ఆర్య రేస్లోకి అవేకన్ అవుతున్న వాళ్ళకి తెలియకుండా కొంత థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వడం కూడా మీరు చూస్తుంటారు. హైపోథైరాయిడిజం అంటుంటుంది. హైపో ఇవన్నీ కూడా వస్తుంటాయి మనకి. ఎందుకంటే కనుక ఎనర్జీ సరిగా సప్లై అవ్వకపోతే థైరాయిడ్ గ్లాండ్కి ఎంత సప్లై అవ్వాలో అంత సప్లై అవ్వకపోతే హైపో వస్తుంది, ఎక్కువ సప్లై అయిపోతుంటే హైపర్ వస్తుంది. సో ది సెంటర్ ఈజ్ పెక్యులియర్లీ రిలేటెడ్ టు two other centers, the heart and the ajna, and they form at this time an interesting triangle of energies in the human body, and one which is receiving much attention from the hierarchy. హార్ట్ సెంటరు, ఆజ్ఞా సెంటరు, సోలార్ ప్లెక్సస్ సెంటర్, ఈ మూడు ఒక ట్రయాంగిలే చెప్పారండి. ఈ మూడు కూడా ఒక ట్రయాంగిలే చెప్పారు మనకి. సో ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ వన్ విచ్ ఈస్ రిసీవింగ్ మచ్ అటెన్షన్ ఫ్రమ్ ది హైరార్కీ, there is a downflow of energy from the ajna center to the heart from the soul, just in so far as the aspirant is in touch with his soul. This leads to 3 things. సోల్ నుంచి ఎనర్జీస్ అంటుంటే అంతా కూడా డౌన్ పోర్ అవుతుంటాయి వీటికి ఇక్కడ. సో ఒక డౌన్వర్డ్ ట్రయాంగిల్గా ఉండేటువంటి రహస్యాలు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. దర్ ఇస్ అ డౌన్వర్డ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఆజ్ఞా సెంటర్ టు ది హార్ట్. ఇక్కడి నుంచి హార్ట్కి ఎనర్జీస్ అన్నీ కూడా సప్లై అవుతుంది. ఈ జ్ఞానం ప్రేమ చేత ఇదవ్వాలి. ప్రేమ లేనటువంటి జ్ఞానం వినియోగంలోకి రాదు, అది మానవ జాతికి ఉపయోగపడదు, ప్రేమ లేనటువంటి జ్ఞానం. అది ఇక్కడ చెప్తున్నారు. సో హార్ట్ సెంటర్ తోటి లింకప్ అయ్యి విచ్ ఇస్ టు ద హార్ట్ ఫ్రమ్ ది సోల్, జస్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ద ఆస్పిరెంట్ ఈజ్ ఇన్ టచ్ విత్ హిస్ సోల్. సో ఆస్పిరెంట్గా ఉన్నటువంటి వాడు సోల్ తోటి అనుసంధానం చెందడం అంటుండేది. ఎలా జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి దిస్ ఇస్ పర్సనాలిటీ, హార్ట్ సెంటర్ ఇస్ ద సోల్, ఈ రెండు లింకప్ అవుతాయి. అలా మీరు వస్తే చక్కగా అవగాహన నిలబడదు. సో దిస్ లీడ్స్ టు 3 things అన్నారు. ఏంటి ఇక్కడ 3 రహస్యాలు చెప్తున్నారు. ఒకటి, నెంబర్ 1 స్టిమ్యులేషన్ ఆఫ్ ది హార్ట్ సెంటర్. ఈ ప్రక్రియలో హార్ట్ సెంటర్ అంటే సోల్ అంటుండే స్టిమ్యులేట్ అవ్వబడుతుండడం, హార్ట్ సెంటర్ చక్కగా స్టిమ్యులేట్ అయ్యి చక్కగా వర్తింపడుతుండడం. అది ఏ రెస్పాన్సివ్ రియాక్షన్ ఫ్రమ్ ది హార్ట్ which evokes a stimulation of the ajna center and produces eventually the recognition of group consciousness by the personality. హార్ట్ సెంటర్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో వీటిలో ప్రేమతత్వం అంటుండేది స్టిమ్యులేట్ అవుతుంది కదండి, అది దట్ లీడ్స్ టు గ్రూప్ కాన్షియస్నెస్. వీడి దగ్గర ఒక 10 పళ్ళు లేదా 10 రూపాయలు ఉందనుకోండి, వేరే వాడికి కూడా వీడు పంచుదాం అంటుండే భావం వీడుకుంటుంది. మనం టిఫిన్ తినడానికి అంతే 2 రూపాయలు సరిపోతుంది, మన ఫ్రెండ్ ఒక టిఫిన్ పెడదాం అంటుండేదిగా వీడుకుంటుంది. సహజంగా వీడికి కలుగుతుంది నా కూడా. ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, ఆజ్ఞాచక్రమే కలిగి ఉండి
అనాథం స్టిమ్యులేట్ అవ్వకుండా ఉన్నాడు అనుకోండి, వాడికి అనిపిస్తుంది ఫ్రెండ్ని ఇంటికి పంపించేసి అప్పుడు టిఫిన్ కొనుక్కుని వీడు తింటాడు. వాడికి ఎందుకు 2 రూపాయలు నేను పెట్టాలి అంటున్న భావంగా వీడు ఉంటాడు కాబట్టి వీడు 2 రూపాయలు పెట్టాడు. వీడు వాడిని ఇంటికి పంపించేసేసి అప్పుడు టిఫిన్ తీసుకుని వీడు తింటాడు. అలా ఉంటారు. సో పర్సనాలిటీ వచ్చి సోల్ తోటి లింకప్ అయినప్పుడు వీటిలో ఏమవుతుందంటే వీటిలో హార్ట్ సెంటర్ అన్నటువంటిది స్టిమ్యులేట్ అవ్వబడటం అన్నటువంటి జరుగుతుంది. తద్వారా వీడు గ్రూప్ కాన్షియస్నెస్లోకి వెళ్తాడు బై ద పర్సనాలిటీ. ది ఎవకేషన్ ఆఫ్ ది హార్ట్ సెంటర్ ఇన్ ద హెడ్. థర్డ్ ఏంటంటే ఎవకేషన్ ఆఫ్ ది హార్ట్ సెంటర్ ఇన్ ద హెడ్. హెడ్లో హార్ట్ సెంటర్ ఒకటి ఉంటుందని చదువుకున్నాం, అది స్టిమ్యులేట్ అవ్వకూడదు. All this, however, is facilitated by the advanced development of the solar plexus in the aspirant, which has its own effect upon the heart and a reciprocal effect upon the Ajna centers. A reciprocal effect upon the Ajna center and upon the heart. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటున్నది స్టిమ్యులేట్ అయినటువంటి వాడు మాత్రమే మీకు వాడి ఇంట్లో మాత్రమే జీవించేటువంటి వాడు చక్కగా గుడికి రావడం, చక్కగా గుడిలో ఏదైనా ఒక డొనేషన్ ఇద్దాం అనిపించడం చాలా, లేదా అక్కడ ఎవరినో ఒక పేదవాళ్ళు ఉన్నారు ఒక 10 రూపాయలు ఇద్దాం, ఇలాంటి భావం వీడికి అసలు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎవరికి సోలార్ ప్లెక్సస్ సెంటర్కి. ఇది వీడి యొక్క హార్ట్ సెంటర్కి స్టిమ్యులేట్ అవ్వడం ఇలా జరుగుతుంటుంది కింద నుంచి పైకి, పైనుంచి ఆజ్ఞా చక్రం నుంచి పర్సనాలిటీ నుంచి హార్ట్ సెంటర్ ఒకటి ఇది రెండు జరుగుతుంటాయి నాకు, అది చెప్తున్నాను ఇక్కడ. Which has its own effect upon the heart and a reciprocal effect upon the Ajna center. There are consequently 2 important triangles to consider. Correct? 2 important triangles ఒకటి చెప్తున్నారు. ఒకటి హార్ట్ సెంటర్ ఇన్ హెడ్, అది హార్ట్ సెంటర్ ఇన్ ద హెడ్ నుంచి ఆజ్ఞా సెంటర్, తర్వాత కింద సోలార్ ప్లెక్సస్ నుంచి ఆజ్ఞా సెంటర్. ఈ రెండు కూడా స్టిమ్యులేట్ అయ్యి ఆజ్ఞా సెంటర్ నుంచి హార్ట్ సెంటర్, ఇది స్టిమ్యులేషన్. కొంచెం హయ్యర్గా చెప్పబడినటువంటి హెస్సం ఇది. అంటే ఎలా అవుతుందంటే వీడికి సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఫస్ట్ ఇది స్టిమ్యులేట్ అవుతుంది కదండి, ఇది స్టిమ్యులేట్ అయినప్పుడు ఇది ఆజ్ఞా సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఏమిటి, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా డెవలప్ అవుతాడు. పర్సనాలిటీగా ఏర్పడినటువంటి వాడు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా డెవలప్ అవుతాడు. అంటే ఏంటి, వాడి భావము వాడి చేష్ట ఒకటిగా అయి నిలుస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. వాడికి లోపల నుంచి ఇయ్యాలని లేదు, బయట నుంచి వాడి ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి దానం చేస్తున్నాడు అనుకోండి, దట్ కెనాట్ బి కాల్డ్ as ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటే ఏంటంటే లోపల ఏదైతే ఉందో అది చక్కగా వీడు అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు, అదే భావనగా కలిగి ఉంటాడు. సో అది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఈ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ వెళ్ళి ఆజ్ఞా సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఏంటి, వీడు చక్కగా సోలార్ ప్లెక్సస్గా ఉన్నటువంటి వాడు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా తయారవుతాడు. సోలార్ ప్లెక్సస్ అంటే ఏంటి, ఒకే భావముగా నిలబడడానికి ముందు ఉన్నటువంటి స్థితి సోలార్ ప్లెక్సస్గా ఉంటాడు. దాని నుంచి ఆజ్ఞా సెంటర్కి వెళ్ళాడు వీడు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా తయారవుతాడు. ఇక్కడి నుంచి ఆజ్ఞా చక్రం ఒకటి స్టిమ్యులేట్ అవుతుంది, ఇది ఒకటి జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది, సహస్రారంలో ఉన్నటువంటి హార్ట్ సెంటర్ నుంచి ఆజ్ఞా చక్రానికి ఒక యాంగిల్ దిగుతుంది. సహస్రారంలో ఉన్నటువంటి అనాథ చక్రం ఎలా స్టిమ్యులేట్ అవ్వబడుతూ ఉంటుంది, సహస్రారం అంటుంటుంది చోటులో అటువంటి జ్ఞానాన్ని వీడు దర్శించడానికి కావాల్సినటువంటి ఒక హయ్యర్ సెంటర్ అది. సో ఇది దానిలో అటువంటి హార్ట్ సెంటర్ అన్నారు దాన్ని. అంటే వీడు ఉదాహరణకు వీడు చదువుకున్నటువంటి విషయం కానీ, లేదా లలిత సహస్రనామం చదువుకున్నాడు, లేదా విష్ణు సహస్రనామం చదువుకున్నాడు, దాని గురించి అర్థతాత్పర్యాదులు ఇవన్నీ చదువుకునేటప్పటికీ వీడిలో అవన్నీ చదువుకోవడం అదంతా వీడికి అర్థమయ్యేది, ఇదంతా కూడా చక్కగా నిలబడడం, అందులో ఉన్నటువంటి విషయం అంటే అందులో ఉన్నటువంటి తాత్పర్యములు ఇవన్నీ చక్కగా చదువుకున్నాడు అనుకుంటాడు. అప్పుడు వీడిలో దాని యొక్క సారాంశము అన్నటువంటిది ఒకటి అవగాహనలోకి వస్తుంది. విశ్వం విష్ణు వషట్కారో అన్నాడు, సహస్ర శీర్ష ఇలాంటివంతా వీడు చదువుకున్నాడు. ఒక సారాంశం అంటే ఇదవుతుంది సరే, అదే వీడి యొక్క సహస్రాలలో ఉన్నటువంటి హార్ట్ సెంటర్. అది అక్కడి నుంచి వచ్చినటువంటి సారాంశం వీడి యొక్క ఆజ్ఞా చక్రాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఏంటి, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రానికి దిగడం అంటే ఏంటంటే దాని యొక్క సారాంశము
వీడి యొక్క పర్సనాలిటీని ఇంటిగ్రేటెడ్ చేయడానికి అది వినియోగపడుతుంది. ఇది ఒకటి. కింద నుంచి వీడి యొక్క నిత్య జీవితం, వీడు జీవిస్తూ ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీలో వీడు ఎదుగుతాడు. అక్కడి నుంచి దిగేది ఒకటి, ఇక్కడి నుంచి ఎదిగేది ఒకటి. ఇవి రెండు కూడా వెళ్ళి వీడి యొక్క హార్ట్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అనాది చక్రం స్టిమ్యులేట్ అవ్వబడుతుంది. ఇది జరుగుతుంది. అంటే ఈ అనాది చక్రం స్టిమ్యులేట్ అస్సలు అవ్వకుండా ఇది అవ్వదు, ఇది స్టిమ్యులేట్ అవుతుంది. కానీ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అయినటువంటి వాడు సోల్గా వీడు రిప్రజెంట్ అవ్వడం అటువంటి జరగడానికి ఇదంతా కూడా కారణం. మన ఎసాట్రిక్ సైకాలజీలో ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ గురించి చాలా వివరంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒక్కసారి మనం జాగ్రత్తగా అది అవగాహనలో తెచ్చుకోగలిగితే ఆ పాయింట్స్ అన్ని కూడా అది సెంటర్స్ ద్వారా ఎలా జరుగుతుంది అనేటువంటి పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అది in relation to the human system, but the time is not at a source of a science of triangles, just as there is astrologically a science of triangles, so there will later be developed a science of triangles in relation to the human system. So science of triangles మనం astrologicalగా మనం చదువుకున్నాం, దాన్నే మనం డెకనైట్స్గా చదువుకున్నాము. ప్రతి రాశిలోనూ డెకనైట్స్ ఉన్నాయండి అంటుండేది ఒకటి చదువుకున్నాం. అలాగే రాసులు మూడు రాసులు ఒక ట్రయాంగిల్గా ఒకటి చదువుకున్నాము. అగ్నితత్వపు రాసులు 3 ఒక ట్రయాంగిల్, భూతత్వపు రాసులు 3 ఒక ట్రయాంగిల్, జలతత్వం 3 ఒక ట్రయాంగిల్, వాయుతత్వం 3 ఒక ట్రయాంగిల్స్. ఇలా మనం చదువుకున్నాం కదా. అది దాన్ని ఏమన్నారంటే దాన్ని సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్గా మనం చదువుకున్నాం. అంతేకాకుండా చాలా ట్రయాంగిల్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. చాలా జ్యోతిష్యంలో అనేక రకాలైనటువంటి రాసులతోటి ఒక రాశి ఇంకొక మిగిలిన 2 రాసులతో ఎలా ట్రయాంగిల్స్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనేటువంటి రహస్యం చాలా చెప్పుకున్నాం కదా. అదంతా మీకు గుర్తుంది కదా అని అంటున్నారు ఆయన. సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నారు దాని గురించి. సో దేర్ విల్ లేటర్ బి డెవలప్డ్ ఏ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ రిలేషన్ టు ద హ్యూమన్ సిస్టమ్. అలాగే వీటిలో కూడా హ్యూమన్ సిస్టంలో కూడా కొన్ని ట్రయాంగిల్స్ అటువంటి ఫామ్ అవుతాయి. అందుగురించి ట్రయాంగిల్గా ఆరాధన అటువంటిది ఏర్పాటు చేసుకొని చాలా రహస్యం. స్క్వేర్గా ఆరాధన ఒకటి, ట్రయాంగిల్ని ఆరాధన ఒకటి. మనం స్క్వేర్గా ఏదైతే మనం వజ్రం గుర్తు పెట్టుకుంటామో అందులో ఉన్నటువంటి నిజానికి 4 ట్రయాంగిల్స్. there are 4 triangles in our sacred symbol. గుర్తుపెట్టుకోండి. సో 4 triangles indicate the 12 races. ఒక్కొక్క పాయింట్ నుంచి 4 ట్రయాంగిల్స్ దిగి వస్తున్నాయి. దాన్ని ఎలా మనం ఇది చదువుకుంటే మీకు మనం ఆదిత్యవర్మ అంటున్న బుక్లో మనం చదువుకోం. ఒక్కొక్క పాయింట్ నుంచి ఇలా 4 పాయింట్స్, దాన్నే ఇలా కొండ ఇలా చెప్పుకున్నాం. కొండ ఇలా ఉంటుంది, దాని నుంచి ఇలా పాయింట్స్ దిగాయి మీకు. సో ఇవన్నీ కూడా మళ్ళీ కిందకు వచ్చేటికి లోయకి వచ్చేటికి ఇలా జాయిన్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇలా జాయిన్ అవుతాయి. ఇదంతా కూడా ఒక ఇదిగా డైమండ్ అవుతుంది. ఇలా ఒకే ఒకటి 3గా ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పారు మనం డైమండ్లో. మళ్ళీ 3గా ఉన్నది ఒకే ఒకటిగా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది అన్నటువంటి చదువుకున్నాం మనం. ఇదంతా మనం ఆస్ట్రాలజీ, ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో చదువుకున్నాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ కొండ దీని నుంచి 4 పాయింట్స్, 4 సైడ్స్కి 4 ట్రయాంగిల్స్ ఇలా మళ్ళా కింద ఒకటి ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఈ 4 లైన్స్ ఇలా వేసుకోండి. అప్పుడు దాన్ని ఇలా హారిజాంటల్గా ఇలా కట్ చేసాం అనుకోండి, అది ఏమంటో మనం పెట్టుకునేటువంటి వజ్రం గుర్తు. అదనమాట రహస్యం. సో ఇదంతా కూడా సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి సంబంధించినటువంటి సేక్రెడ్ సైన్సెస్ ఇవన్నీ కూడా. అందుగురించి అంత వివరణ మనకి మాస్టర్ గారు చెప్పకుండా ఊరికే మనకి ఈ సింబల్ పెట్టుకోండి మీ ఇంట్లో అని చెప్పారు. దీంట్లో చాలా రహస్యాలు మనకి ఆదిత్యవర్ణం పుస్తకంలో నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఇందులో పుస్తకాలు కూడా మనకు చాలా వచ్చినాయి కాబట్టి. సో ఇది ఈ ట్రయాంగిల్లర్ ఫార్మేషన్గా వీటిని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ. Science of triangles in relation to the human system, but the time is not at but give occasional indication of such a science upon which the intuition of disciple may play. Science of triangles మీద మీకు ఇంట్యూషన్ అనుకోండి చక్కగా వెళ్ళాలి. మీకు అది అప్పుడప్పుడు మీకు అలా ఒక హింట్ ఇచ్చి నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంటాను. దాని మీద మీరు బాగా దృష్టి పెట్టి ఇది చేసుకోండి అంటున్నారు. సో సోలార్ ప్లెక్సస్ దీని గురించి చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. ది సోలార్ ప్లెక్సస్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సన్. ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ. హార్ట్ ఆఫ్ ది సన్ యొక్క రిఫ్లెక్షన్ ఇది ఇక్కడ. సో అది పర్సనాలిటీగా చెప్పారు ఇక్కడ. పర్సనాలిటీ ఆఫ్ ది
heart of the sun. Just as the heart center is, it is the central factor in the life of the personality for all humanity below the grade of probationary disciple. ప్రొబేషన్కి వెళ్ళడానికి ముందు అన్నటువంటి స్థితి అంతా కూడా మీకు సోలార్ ప్లెక్సస్ సెంటర్గా. ప్రొబేషనర్ అంటే గుడికి లైన్లో నిల్చున్నవాడు అని అనుకోండి, ఈజీగా ఉంటుంది. గుడికి రావాలి అని అనుకునేటువంటి భావం ఇంట్లో ప్రారంభమవుతుంది చూసారా, అది మీకు సోలార్ ప్లెక్సస్ సెంటర్గా మీరు పెట్టుకోండి. ప్రొబేషనరీ డిసైపుల్. At that point, the mind definitely begins to function. However, faintly, it is the outlet, if such a word can be used, of the astral body into the outer world and the instrument through which emotional energy flows. So it is the outlet another. Denik outlet is the astral body into the outer world and the instrument through which the emotional energy flows. It is the organ of desire. It is of supreme importance in the life of the average man, and its control is a vital goal for the aspirants. It is of supreme importance in the life of the average man. చాలా ముఖ్యంగా ఏంటంటే డిజైర్ బాడీ కదండి, డిజైరే ప్రధానంగా ఒక యావరేజ్ బీయింగ్ని నడిపేటువంటిది. యావరేజ్ బీయింగ్ దేని చేత నడపడుతుంటే డిజైర్ చేత నడపడుతుంటాడు. ఇప్పుడు పొద్దున్నుంచి రాత్రి దాకా ఎందుకు పనిచేస్తుంటే రాత్రి వాడికి ఏదో జీతం దొరుకుతుందని, ఇంకా కొంచెం చక్కగా పనిచేసుకున్నాడు, నెల 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, అమ్మ ఈరోజు 1వ తారీఖు జీతం వచ్చేస్తుంది. దీని గురించి వాడు జీతం రాగానే దాన్ని, అది రాకముందరే వీడు ప్లాన్ చేసేస్తాడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి. ఇదంతా కూడా ఒక యావరేజ్ బీయింగ్ లీడ్స్ హిస్ లైఫ్ త్రూ హిస్ డిజైర్స్. అది అందురించి యావరేజ్ మ్యాన్కి ఎక్కువగా సోలార్ ప్లెక్సస్ అంటే ఎక్కువగా వాళ్ళు పనిచేస్తారు. అండ్ ఇట్స్ కంట్రోల్ ఈజ్ ఎ వైటల్ గోల్ ఫర్ ది ఆస్పిరెంట్. యూ మస్ట్ ట్రాన్స్మ్యూట్ డిజైర్ ఇంటూ ఆస్పిరేషన్. నెమ్మది వీడు ఆస్పిరేషన్గా వీడు టర్నప్ అవ్వాలి. అంటే ధ్యేయంగా వీడు వెళ్ళాలి, జీవిత ధ్యేయము ఒక ఇదిగా వీడు వెళ్ళాలి. డిజైర్స్ అన్నటువంటి వాటి నుంచి ఆస్పిరేషన్లోకి వీడు టర్నప్ అవ్వాలి. వీడు అది నెమ్మది వీడు సాధన అటువంటి చక్కగా చేసుకుంటుంటే డిజైర్స్ అటువంటివి తగ్గిపోతుంటే ఆస్పిరేషన్స్ మాత్రం పెరుగుతుంటాయి. జీవితంలో చేసుకోవాల్సినటువంటివి ఇవన్నీ చక్కగా కలిగి ఉంటుంది. అది సోలార్ ప్లెక్సస్ సెంటర్లో. తర్వాత సెకండ్ పాయింట్, ది సోలార్ ప్లెక్సస్ కేమ్ ఇన్ టు ఫుల్ ఫంక్షనింగ్ ఇన్ అట్లాంటియన్ టైమ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ wherein the second great human race was developing. These lower centers are not so specially related to initiations as are the center above the diaphragm, for they are personality centers and have to be under the full control of the soul when initiations of a certain degree are taken. ఇనిషియేషన్ అంటే తీసుకోవాలంటే వీటి మీద ఒక చక్కటి స్వామిత్వం లేని వాడికి ఇనిషియేషన్కి వాడికి వీడికి జరగదు వీటితో. ఇనిషియేషన్ అంటే చక్కగా జరిగిందిట అంటే మీకు ఏంటంటే వీడు ఉదాహరణకి ఏదైనా పని అనిపిస్తే వీడు గ్రూపులో ఎగ్గొట్టాడు. వీడు దేనికి దానికి అంతే, ఇది ఇంతే అంటాడు. వీడు నేను రాను మీరు వెళ్ళండి అంటాడు. అలా వీడు ఉంటాడు అన్నమాట. అంటే ముఖ్యమైనటువంటిది ఏది జీవితంలో అవసరమో, ఏది నిజమైనగా ముఖ్యమో దానికే వీడు నిలుస్తాడు, మిగిలిన వాటిని పక్క పెట్టేస్తాడు. అది ఇనిషియేషన్కి వీడి చిహ్నం. సో సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఇది ఇనిషియేషన్కి నిలబడడానికి కావాల్సినటువంటి తయారీ చేస్తుంది. కానీ ఇనిషియేషన్ అవ్వాలంటే వీడికి సెంటర్ అబౌవ్ ది డయాఫ్రమ్ వీడు స్టిమ్యులేట్ అవ్వాలి, వీడు ఇనిషియేషన్కి అవ్వలేడు. ఊరినే తయారీ అవుతుంటుంది అన్నట్టు. భక్తి టీవీలు ఇలా టీవీల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ వీడు చూస్తుండడం వల్ల ఏమవుతాడు, వీడు మనం కూడా ఏ రోజైనా సరే తిరుమల వెళదాం, అక్కడ టీటీడీలో అలా చూపిస్తుంటాడు పొద్దున్నే రాత్రి దాకా అక్కడ స్వామివారిని. అవి చూస్తుంటే ఏమవుతుంది, వీడు ఒక్కొక్కసారి ఇలా ఛానల్స్ మారుస్తుంటాడు. ఏదో ఇటు వస్తుంది చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడుతున్నాడు, చాలా బాగుందేమని ఒక పాట విన్నాడు. ఇంకో 4 రోజులేడికి ఇంకోటి ఏదో కళ్యాణం వస్తుంది, అది అలా చూస్తుంటాడు. ఇంకో రోజు ఇంకేదో సేవ అంటున్నాడు, అది ఏదో చూస్తాడు. ఇలా చూస్తుండగా నెమ్మదిగా వీడికి ఒక భావన కలుగుతుంది, ఏంటంటే మనం కూడా రోజు తిరుపతి వెళ్దాం అంటే భావన వీడికి కలుగుతుంది. ఆ కొండ మీదకి మనం కూడా వెళ్ళాలి అంటే భావన కలుగుతుంది. ఆ భావన కలగడానికి ఏర్పడంతా కూడా సోలార్ ప్లెక్సస్ సెంటర్లో జరుగుతుంది. భావన వచ్చి నిలబడి వీడు ఆ లైన్లో నుంచి స్వామివారి దర్శనం అవ్వాలంటే వీడికి సెంటర్ సపోజ్ డయాఫ్రమ్ స్టిమ్యులేట్ అయితేనే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఈస్ ది గ్రేట్ క్లియరింగ్ హౌస్ for all energies below the diaphragm. This refers to the 3 major centers and the minor centers
which were enumerated. మనలో చాలా మైనర్ సెంటర్స్ ఉన్నాయనేటువంటి విషయం మనం చదువుకున్నాం. 21 మైనర్ సెంటర్స్ ఉన్నాయని ఈ పాయింట్స్ అని మనం చదువుకున్నాం కదా. సో ఆ పాయింట్ ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఇది క్లియరింగ్ హౌస్ అనమాట. అన్నిట్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇంకా సోలార్ ప్లెక్సెస్లో నిలుస్తాడు. ఎందుకంటే ఎన్నో పాయింట్స్ సెట్ చేసుకుంటేనే కదా వాడు ఆ టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్, వాడి ఫ్రెండ్స్ చెప్పేటువంటి మాటలు ఇవన్నీ వీడు నిలబడేవాడికి, వీడు సోలార్ ప్లెక్సెస్లో నిలబడేవాడికి వీడు ఏమవుతాడు, వీడు ఇవన్నీ అంటే వాడు రెగ్యులర్ లైఫ్లో వాడు ఏవైతే ఇబ్బందులు అని అనుకున్నాడు, ఏవైతే వాడికి ముఖ్యం అనుకున్నాడు, వాటి అన్నిటి నుంచి వీడు క్లియర్ చేసుకుంటూ వచ్చి తిరుమల వెళదాం అంటుంటే భావం వీడు నిలిచింది. భావన నిలవాలంటే దానికి చాలా ప్రయత్నం, ఊరినే మనం రాదా భావన కనుక అది చెప్తున్నారు ఇక్కడ. The relation of this center to the astral plane is, to use a peculiar but most expressive word, acute అన్నారు ఆయన. ఏమన్నారు? The relation of this center to the astral plane, acute. It is the recipient of all emotional reactions and of desire impulses and energies, and because humanity is today becoming active in a group sense and is more inclusive than ever before in human history, the situation is one of acute and extreme difficulty. So, it is the recipient of all emotional reactions and of desire impulses, because acute and a word of a word. The relation of this center to the astral plane is acute. ఎందుకు ఇది acute-గా ఉంటుంది అంటే కనుక, అంటే వీడి నిత్య జీవితంలో వీడు ఎన్నో మార్పులు అనేటువంటి చేసుకుంటూ వీడి లైఫ్లో వీడు వచ్చి ఒక గ్రూప్ అనేటువంటి దాన్ని వీడు చాలా నిలుస్తున్నాడు. మానవుడు గ్రూప్గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్నో జరుగుతున్నాయి, తెలియకుండా మార్పులా జరుగుకుంటూ వస్తున్నాయి. సో ఆ రహస్యం ఒకటి మానవ జాతిలో అది బాగా విచ్చుకుంటూ ఉన్నటువంటి సమయం ప్రస్తుతం. అంటే అది విచ్చుకోవడానికి కారణం ఏంటంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఆరియన్ రేస్, దానికి ముందు ఉన్నటువంటిది సాక్రల్ సెంటర్ ఫర్ అట్లాంటియన్స్. అది అట్లాంటియన్స్లో ఆరియన్ ఇది సోలార్ ప్లెక్సస్ సెంటర్ నుండి స్టిమ్యులేట్ అయ్యి ఆర్యులు ప్రధానంగా వీటిలో వర్తించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరుగుతుంది. Desire, impulses and energies, and because humanity is today becoming active in a group sense and is more inclusive than ever before in human history, the situation is one of acute and extreme difficulty. Acute ఎందుకంటే చాలా ర్యాపిడ్గా చేంజ్ అనేటువంటిది వస్తుంది, చాలా ఫాస్ట్గా. క్రానిక్ అంటే ఏంటంటే నిదానంగా వచ్చేటువంటి చేంజ్. వైలెంట్ అండ్ ఫాస్ట్గా జరిగేటువంటి దాన్ని అక్యూట్ అన్నారు. దాని హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అక్యూట్. మీరు అందు గురించి ఒకటి ఏదైనా ఒక ప్రోగ్రాం పెడితే, ఒక గుడి కట్టారు కూడా అలా జనం వస్తున్నారు. ఒకటి ఏదైనా ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా సరే, ఏ రకంగా మీరు చూసుకున్నా సరే, జనాలు అనేటువంటి వాళ్ళు అక్కడికి అలా చేరుతున్నారు. తెలిసి తెలియక ఎలా మీరు అనుకున్నా సరే అక్కడికి ఒక 10 మంది అనేటువంటి వాళ్ళు అలా చేరిపోతున్నారు. దట్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ హ్యాపెనింగ్. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అక్యూట్. అంటే ఒక షార్ట్ పీరియడ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేటువంటి దానికి వీళ్ళందరూ కూడా కారణంగా నిలుస్తున్నారు. కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అక్యూట్. Extreme difficulty. Mankind, through the individual and also through the collective solar plexus, is being subjected to almost unendurable pressure. Such are the tests of initiation. Unendurable pressure. మానవ జాతి అందరూ కూడా ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువగా వాళ్ళు స్టిమ్యులేట్ అవ్వబడతాం. అంటే కలెక్టివ్ లీడింగ్ ఆఫ్ లైఫ్, ఒక సాధనకి ప్రొబేషనరీకి ముందు స్థితి అన్నారు, సాధనకి ముందు ఉన్నటువంటి స్థితికి తయారీ అనేటువంటిది భూమి మీద జరుగుతుంది. ఆ ఏర్పాటు అనేటువంటిది భూమి మీద ఎలా జరుగుతుంది అది చెప్తున్నారు ఇక్కడ. దాన్ని అన్నారు సచ్ ఆర్ ద టెస్ట్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. 10 మందిని ఒక బస్సులోనో వీళ్ళు 10 మంది కలిసి వెళితే కనుక అక్కడ దర్శనం సులభంట, లేదా మనందరికీ ఛార్జీలు తక్కువగా, మనందరం కలిసి వెళితే ఛార్జీలు తక్కువ అవుతాయి, ఏదో పెడుతున్నాడు వాడు. దాని లాంటి 10 మంది చేరారు. 10 మంది చేరాడికి ఒకడేమో అన్నం వడ్డించుతాడు, ఒకడేమో బస్సు టికెట్లు తీస్తాడు, ఒకడేమో ఇంకోటి ఏదో చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు. ఇలా 10 మంది 10 పనులు చేసుకోవడం అనేటువంటిది లైఫ్లో ఒక పార్ట్గా వాడికి ఏర్పాటు చేసేస్తున్నారు. అంటే అది ప్రస్తుతం చాలా అవసరం అనేటువంటిదిగా నిలుస్తుంది మానవ జాతి.
process, test of initiation. It is not my intention to deal here with the process of attracting the lower energies, the mode of energy centralizing them in the solar plexus and there transmuting them and refining them to the point where transference into the heart center becomes possible. హార్ట్ సెంటర్లోకి వీడు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరుగుతోంది అంటే విషయం మీకు చెప్తున్నాను అంతే. అది ఎలా జరుగుతోంది, ఏం జరుగుతుంది అంటే అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇక్కడ జరగట్లేదు మీకు. జస్ట్ ద థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే మీరు తెలుసుకోవడానికి ఇదంతా ఏర్పాటు becomes possible. Much of this is connected with the training given to accept the disciples prior to the second initiation. దీనికి కావాలంటే డీటెయిల్స్ అంతా కూడా ఫస్ట్ ఇనిషియేషన్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇనిషియేషన్కి నిలిచినటువంటి వాడికి ఇది భూమి మీద ఏర్పడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఏం జరుగుతుంది అంటే చక్కగా వాడికి వివరించారు. తద్వారా వాడు భూమి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వాడు నడుము బిగించి వాడు కూడా ఒక కార్యకర్తగా నిలుస్తాడు. అది ఇక్కడ కార్యక్రమం. It would be too intricate a matter to discuss, as well as carrying with it certain peculiar dangers for those not ready for the process. It is, however, one that under living effort goes forward almost automatically. Under living effort goes automatically going forward. దాని గురించి ఊరికే ఇక్కడ డిస్కషన్ ఇదంతా చేస్తానికి ఎవడైతే రెడీ లేడో వాడితో డిస్కషన్ అది కాదంటారు. ఇది ఇప్పుడు అదంతా అవసరం అంటారా, లేదా ఇలా కాకుండా ఇలా చేయొచ్చేమో అలా ఉంటుంటారు కొంత. అందుకే అదంతా కూడా డిస్కషన్ అంటున్నది అవసరం. కొన్ని పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సాధనకు ఉన్నటువంటి వాడు డిస్కషన్స్ అంటే ఎక్కువ పెట్టుకోడు. సాధనకు ఉన్నటువంటి వాడు డిస్కషన్స్ పెట్టుకోడు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాడిని ఇప్పుడు 10 మందిని కాలనీలో వాట్సాప్ గ్రూపుల్లోనూ వాడు మెసేజ్లు పెట్టడు. ఏమని తిరుపతి వెళ్దామంటారా, ఉపయోగం ఉంటుందంటారా, ఏంటి ఉపయోగం, ఇలాంటి డిస్కషన్ పెట్టడు. ఇప్పుడు ఒకటే మెసేజ్ పెడతారు, ఐఎమ్ ప్లానింగ్ టు గో టు తిరుపతి, ఆల్ ఆఫ్ యూ జాయిన్ అన్న ఏదో ఇలా మెసేజ్ పెడతారు అంతే. వాడి ఫ్రెండ్స్కో లేదా వాడి ఫ్యామిలీకో ఎవరు పెడతారు. ఓకే అని చెప్పి అనుకున్నాడు వాడితో వచ్చేస్తారు. ఓకే కాదనుకున్నాడు వాడు ఆగిపోతుంటారు అంతే. దాని గురించి డిస్కషన్ చేసాడు ఆ వీడు వెళ్ళలేడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మంచి పని చేద్దాం అంటే భావం చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ వెంట నడిచేవాళ్ళు అలా నడుచుకుంటూ వచ్చేస్తారు. అదే మార్గం తప్పితే దాని గురించి డిస్కషన్లోకి దిగారా మీ చేత చేయించదాం అనుకున్నటువంటి పని మానిపించేస్తారు. మీరు పని మానేకూడదు. మానేద్దాం అంటే భావం ఉన్నవాడు కూడా మీతో నడుచుకుంటూ వచ్చేయాలి. అది ఇక్కడ జరగాలంటే ఏం చేయాలి, మీరు అడుగు ముందు చేసుకుంటే వాడు వెళ్తున్నాడు పద అని చెప్పి ముందు వాడు కూడా పరిగెత్తి బస్సు ఎక్కేస్తాడు. అది మార్గం అంటే. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.